అన్నట్టు అందం మనిషి. రైట్ అబ్బా నేను తినేసినామా నీకోసం వెయిట్ చేసి ఏం చేసుకొచ్చిర్రు చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైసా అన్నం అటుపుడు సెగ్గు ఉంటుంది. ఓకే దగ్గరే అనుకున్నాం పొద్దు టైం సరిపోదు కానీ ఇది పట్టకొచ్చిన మనం పొడవలో పోయిందేగా అది కాదు. ఓకే రైట్. హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. కృష్ణాలో చేపలు పట్టామంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినట్టు. ఇక దీనికోసం మా గణేష్ వ్లాగర్స్, ఖమ్మం నుంచి సతీష్ వ్లాగర్స్, కోదాడి నుంచి ఒక ఫ్రెండ్ అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇక వాళ్ళందరూ ఒక దుక్కునున్నారు. నేను ఒక్క నీటి పక్కకు వచ్చేసి ఒక ఎండిపోయిన కొమ్మకాడ చలో రెడీ చేసుకుంటాను. ఇక ఎక్కడైనా ఒకటే సూత్రం, తౌడు చల్లాల్సిందే, లొకేషన్ రెడీ చేసుకోవాలి, వాటిని పిలవాలి అంతే. ఇక ఇక కూడా మరి ఫస్ట్ తౌడు చల్లుకున్నా ఎందుకైనా మంచిగా. అక్కడ ఎంత లోతుందో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ లోతు చెక్ చేయాల్సిందే. చెక్ చేయడం కోసం ఏదో ఒక రాయి చూసుకొని గాలానికి మెలకబెట్టి చాలా లోతు చూసుకుంటే సరిపోతుంది. ఇక దాన్ని బట్టి మనం తెగ తీసేసుకోవాలి. ఊరికనే గుడ్డిగా అయితే మాత్రం చేపలు అస్సలే పడాయి. కూర్చోండి రా. చిన్న మా కాలు సారి అలా ఆగదు సోదిపడా చూసినాయిగా ఘోరం ఉంటుంది. అరకిలో చేప కేజీ చేప పడుతున్నా ఆగమని చెప్తుంది. అమ్మ పర్ఫెక్ట్ పడ్డది. పర్ఫెక్ట్ పడుతుంది చూపిస్తా. పెద్దదే. ఓ అయ్యే అది గట్టిగానే గుచ్చుకుంది.
కొడతాంది మిస్ అవుతాంది కొడతాంది మిస్ అవుతాంది చిన్న చిన్నగా కొడతాను గంట చిన్న కొడతాను గండి అనుకుంటానా మరి పొడి పడదేరా పోకపో 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 కానీ అది పోకపో కానీ నాకు నీళ్ళలో దాని బలం వేరే పట్టులేదు ఆడ దానికి బలం వేరే ఉంది నాకు పట్టు ఏమాత్రం పట్టలేదు అందుకే లోపలికి దిగలే కొంచెం లోపల దిగి ఇంకొద్దు నిన్ను గుంజుకపోతుంది అది గుంజుకపోతాడు ఇంకో ఖచ్చితంగా లోపల దిగినప్పుడు ఇంకో మనిషి ఉండాల్సిందే పక్కన లేకపోతే 4-5 షాట్లు మిస్ అయింది మరి అవి గంట వరకలు అనుకుంటాడు గంట వరకు అనుకుంటా అది 5-6 సార్లు మిట్కర్ ఇచ్చింది ఎంత కొట్టు తలుగుతలేదు లాస్ట్కు తలిగింది ఒక్క షాటే చూపించిన ఎందుకంటే వీడియో లెంత్ అయిద్దని కట్ చేసిన కానీ ఏం గుంజుడు కింద అంత ఇసుకలెక్కుంది నన్నే గుంజుకపోతుంది అది ఓర్ని ఆ కథకున్న వారే లాస్ట్కు మనం నడువుకో తాడు కట్టుకోవాల్సి వస్తట్టే ఉంది తల్లి కృష్ణాకు వస్తే ఇక మంచి ప్లేస్ ఇది రైట్ చల్ చల్ చాలా రోజులు తర్వాత అంత పట్టే ఉంటలేదు సోలు కూడా అవుతుందా సురుగుడు అవుతుంది 90 ఈ గ్రౌండ్లలో ఆవిడు ఆషామాషి కాదు ఈ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ గ్రౌండ్లో ఆవిడు ఏమైంది ఓ 2-3 సార్లు ఇటాడు కొడతా కథ పులి బాగానే ఉంది తీ ఒకసారి దాన్ని ఇక దాన్ని మూగితే అంతా చూపిద్దాం రైట్ కృష్ణ చేప భలే తెల్లగా ఉంటుంది అలా మనకు ఎగిరి కూడా పోయింది తెల్లగా ఉంటుంది తర్వాత కృష్ణ చేప భలే రైట్ దిక్కున్నా దిగిన తెల్లగా భలే అందంగా అవును ఒక ఎర్రగా చాలా చూపుడు చక్కగా యాక్టివ్గా భలే అనిపిస్తుంది గుంజుతుంది గట్టిగా ఓకే సూపర్ మంచిగా జిమ్ చేసినట్టు ఉంటుంది దీన్ని పట్టాలంటే మనం కూడా చేయాలి జిమ్ కొబ్బరికాయ సతీష్ మామ కొడితే శాపం అని ఓకే రైట్ చల్ రైట్ రైట్ ఓకే రైట్